హలో అండి. ఫస్ట్ టైం బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఇంట్లో ఉండి బ్లౌజ్ కటింగ్ అయితే ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఎందుకోసం అంటే చాలామంది మన వీడియోస్ చూసేవాళ్ళు మీ వీడియోస్ చూసి నేర్చుకున్నామని చెప్తున్నారు. అందుకే మీకు యూజ్ అయితదని నేను మీకు సింపుల్ మెథడ్‌లో చెప్తాను చూడండి. ఇదొచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ పీస్. ఇది ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇట్లుంటది చూడండి. దీన్ని టైట్‌గా ఉన్నదాన్ని మనం ఏమంటామంటే బొద్దుపాట అంటాం. ఈ బొద్దుపాట ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్‌లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద పోగులు ఉంది కదా! అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకొని దానిపైన పావించి డిఫరెన్స్‌తోని ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ పావించితోని ఎందుకు అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగమే కట్ చేస్తాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కింద చూడండి ఈ విధంగా ఉంది కదా! అందుకోసం ఇక్కడ పావించి మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ అనేవి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మీకైతే ఫస్ట్ బేసిక్ మెథడ్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి. బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడి నుండి తీసేసుకుంటాం? ఇక్కడ భుజం దగ్గర నుండి. ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింద డాట్ కనబడుతుంది కదా! ఇక్కడి వరకు తీసేసుకోవాలి. అది కూడా ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉంది? ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం తీసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడవు నోట్ చేసేసుకున్న తర్వాత నడుము కొలత అనేది కిందనే కదా చెక్ చేసేసుకునేది. ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర నుండి ఇటు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ వరకు పట్టేసుకోండి. ఈ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ని పట్టేసుకొని వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఈ నడుము కొలత ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. సో ఇది వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఒకటి ఎక్స్ట్రా ఎందుకు అంటే మనకి ఇక్కడ డాట్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పైన ఉన్న గల్ల కొలత మార్కింగ్ చేసుకోవడం కష్టమవుతుంది. అందుకోసం వచ్చేసి ఇప్పుడు ఇది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, మిడిల్లోకి ఉంది కాబట్టి ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఇది కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడికి పెట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది? ఈడి వరకు ఉంది. దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోవాలి. ఎందుకోసము? ఇక్కడ మనం పైపింగ్ అని హెమ్మింగ్ అని స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం పావించి అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా తీసేసుకున్న తర్వాత చాలామంది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళేమో ఈ మెథడ్లో నేర్చుకోండి. నేర్చుకున్న వాళ్ళు మిస్టేక్ అయితే ఎక్కడ చేస్తారు అంటే ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేస్తారు. ఆ విధంగా డ్రా చేయకండి, కానీ ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని ఇదెంత పొడుగుంది? ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం కదా, ఈ చేతులు జాయిన్ చేసిన వరకు మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసింది, చేతులు దీనికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది తీసేసుకోవాలి. ఓకే కదా? కానీ ఇక్కడ స్ట్రైట్గా లైన్ గీయొద్దు అని చెప్పినాను కదా, మరి ఏ విధంగా డ్రా చేసేసుకోవాలి అంటే చెస్ట్ కొలత చెక్ చేసేసుకోవాలి. చెస్ట్ కొలత ఎక్కడ చెక్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం చూడండి, ఈ చేతులు జాయిన్ చేసిన కింద కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకోండి. ఏ ప్లేస్లో పెట్టుకోవాలి అంటే ఎక్కడ పెట్టుకున్నా ఏం కాదు, పొడుగు లైన్ యొక్క కింది భాగంలో దీనికి స్ట్రైట్గా పెట్టుకోండి. లేదంటే ఇదిగోండి ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఈ చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇది ఫస్ట్ హుక్స్ వరకు ఇట్లా కొంచెం లాగి పట్టి తీసేసుకోవాలి. ఓకే, ఎందుకు లాగి పట్టి తీసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్ కటింగ్. చాలామంది అడుగుతున్నారు, అక్క క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి పోగులు చూడండి, ఇదిగోండి మీకు కనబడుతుంది కదా, ఇందులో క్లియర్గా ఇట్లా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇట్లా ఉండాలి, ఇది కట్ చేసే వాళ్ళు ఇట్లా కట్ చేసేసుకున్నారు. ఇదిగోండి ఇటు సైడ్ చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేవి లైన్స్ ఎట్లున్నాయో మీకు ఇలా క్రాస్లు ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్. ఇదే ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకుంటే మనకి క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసేసుకున్నాం కదా, ఇది చెస్ట్ కొలత. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఉన్నా పర్వాలేదు, స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి, క్రాస్గా ఉంటే క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. అంతేగాని ఫస్టే మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవద్దు. ఓకే, ఎందుకోసం అంటే చాలామందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, నడుము తక్కువ ఉంటుంది. లేదు, కొందరికి చెస్ట్ తక్కువ ఉండి నడుము ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమే కంపల్సరీ చెస్ట్ కొలత అనేది చెక్ చేసేసుకోవాలి. ఇది ఫిట్టింగ్ కదా, ఈ ఫిట్టింగ్ నోట్ చేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మరి మనం నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసేసుకోవాలి అనే కదా చాలామందికి ప్రాబ్లం. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా యూజ్ అవుతుంది, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి, 100% యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ బయటకు ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. లోపలికి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని నెక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఎందుకోసము అంటే మనం కొత్త కదా, మనకి ఏ విధంగా మార్క్ చేయాలో తెలియదు కదా, అందుకోసం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా
ఎలా ఉందో ఆ విధంగానే మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడి వరకు మార్క్ చేసేసుకున్నాం అవునా. కానీ ఇక్కడి వరకు మార్క్ చేసుకున్నాం కదా అని ఇక్కడ కట్ చేసినాం అనుకోండి, ఏమైతే మనం స్టిచ్ చేసేసరికి ఇక్కడి వరకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైతే మనకి నెక్ అనేది ఎక్కువ అయిపోతుంది. అప్పుడు కస్టమర్ మనకి ఏం చెప్తారు, నెక్ ఎక్కువైపోయింది, భుజాలు జారిపోతున్నాయి, నేను ఎంత చెప్తే మీరు ఎంత పెట్టినరు అని అంటారు. సో అందుకోసం ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకోవాలి. కానీ కట్ చేసేటప్పుడు ఇటు సైడ్ పావించు లోపలికి కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఎందుకోసము అంటే మనం ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసేసుకుంటే స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది. సేమ్ కొలత బ్లౌజ్కి ఏ విధంగా ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా నెక్ మార్కింగ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి భుజం, ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్నాం కదా, ఇక్కడ నుండి భుజం ఎంత ఉంది ఇక్కడ పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు భుజం కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది. కానీ ఏం చేయాలి, దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు